first ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. 100%. సార్ మెయిన్గా ఇండస్ట్రీలోకి ఎవరైనా కానీ కొత్త ప్రొడ్యూసర్ వస్తున్నారంటే ఒక బ్యాచ్ మెయిన్గా భజన బ్యాచ్ అనేవాళ్ళు కొంతమంది రెడీ అవుతారు. సో అది యూజువల్గా ఎక్కడైనా జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళ నుంచి ఎలా మీరైతే తప్పుకొనో దాని నుంచి ఫ్రంట్కి వెళ్ళారనుకో. లేదు, నాకు 35 years అండి. నేను చాలా గ్రౌండెడ్గా ఉంటా. ఎవరైనా వచ్చి నా దగ్గరికి వచ్చి ఇది ఒక అద్భుతం అని ఏమైనా చెప్తే ఆ విషయం కోసం ఇది ఎందుకు అద్భుతం అండి అని అడుగుతా. వాళ్ళు మనకు ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినప్పుడు నేను ఈజీగా వాళ్ళు చెప్తుంది ఎంతవరకు కరెక్టో రాంగో కూడా మనకి మైండ్లోకి వెళ్తుందండి. జస్ట్ అనలైజ్ చేయగలుగుతారు, ఈజీ కదా. ఇప్పుడు ఒక మనిషి దగ్గరికి వచ్చి మన ఇద్దరి మధ్యన ఫైనాన్షియల్ యాక్టివిటీస్ ఏమీ లేనప్పుడు మీరు నన్ను పొగడరు, నేను మిమ్మల్ని పొగడనండి. మన ఇద్దరి మధ్యన మనీ అనే మ్యాటర్ ఉండి నా వల్ల మీకు ఏమైనా ఉపయోగం ఉంటుంది అన్నప్పుడే మీరు నన్ను పొగుడతారు, లేదా నేను మిమ్మల్ని పొగుడతాను, అంతే కదా. సో ఇప్పుడు ఒక అన్నోన్ పర్సన్ వచ్చి నేను ఎక్సలెంట్ అని నాకు చెప్తున్నాడు అంటే నేను వీడికి నా వల్ల ఏం అడ్వాంటేజ్ ఉందని నేను ఆలోచిస్తాను. అడ్వాంటేజ్ ఏమీ లేదు, నేను ఆయనకి హెల్ప్ అవును అని ఆయనకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. చేసాక కూడా ఆయన అలాగే మాట్లాడితే అది తీసుకుంటా. అలా చెప్పినప్పటికీ వాళ్ళే వెళ్ళిపోతారండి. ఇప్పుడు చాలామంది వస్తారు, వచ్చి సార్ ఇలాంటి కంటెంట్తో ఇంకో మూవీ చేయాలి సార్ మనం. ఇప్పుడు మీరు 7 crores 6 crores కాదు సార్, మనం 2 crores చేద్దాం సార్, ఇచ్చేద్దాం అంటే ఆహా సార్ నేను చేయను సార్, ఇప్పుడు ఆల్రెడీ ఒకటి చేశా కదా, మళ్ళీ అలాంటిది ఇంకెందుకు చేయడం అంటే ఇంక రేపు పొద్దున వాళ్ళు రారు మళ్ళీ అయిపోయింది కదా. సో ఇది ఖచ్చితంగా నాకు ఇండస్ట్రీలో నచ్చలేనిదే ఇది. పాపం చాలామంది వచ్చి పొగిడితే సినిమా వచ్చేస్తుంది, లేదా పొగిడితే యాక్టింగ్ చేసేయచ్చు ఇవి అనుకుంటున్నారు, కానీ ఎవ్వరు కూడా అలా లేరు సార్. బయట నేను చాలా ప్రొడ్యూసర్స్ని కలిశాను కదా, వాళ్ళు కూడా నాతో తమ్ముడు ఇన్ని మంది ఇన్ని మాట్లాడుతున్నారు, ఇదంతా కామన్ తమ్ముడు, నీ దగ్గర కూడా ఇలా మాట్లాడతారు అంటే ఐ వాజ్ లైక్ షాక్. దే ఆల్సో నోస్, ఎవ్రీ వన్ నోస్ అండి. బయటికి ఏమనుకుంటారంటే నేను ఇలా ఉన్నాను, నేను వెళ్ళాను, ఆ ప్రొడ్యూసర్ని కలిసాను, మాట్లాడాను, ఆడు మనం ఏమంటే అదే అని వాళ్ళు చెప్పుకోవడానికే తప్ప నో ప్రొడ్యూసర్ ఈజ్ లైక్ దట్ అండి. వెరీ మచ్ ఆల్ ప్రొడ్యూసర్ కాన్షియస్. ఓకే, ధనరాజ్ గారితో మూవీ చేస్తా అన్నప్పుడు సో ఎవరో ఒక అన్నోన్ పర్సన్ మీకు కాల్ చేసి అతనితో తీస్తే మొత్తం నష్టపోతారు, సో బిస్కెట్ అది ఇది అని ఏదో కొంచెం బాగారని కూడా తెలిసింది. సో అవునండి, నాకు ఫస్ట్ మూవీ వినిన తర్వాత నేను ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్లో ఉన్న, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్, ఆయనకి ఫోన్ చేసి హాయ్ సార్ పృథ్వీ మాట్లాడతా చెప్పమ్మా, ఐ నో హిమ్ లాంగ్. సో అయితే ఏంటి అంటే ప్రాజెక్ట్ చేస్తున్నానంటే నా గుడ్ ఏంటి పరిస్థితి అంటే సముద్రం సూపర్ కదా, ఎవరు మరి వాళ్ళ సన్ క్యారెక్టర్ అంటే ధనరాజ్ చేస్తున్నాడు అంటే ధనరాజ్ చేస్తే సినిమా చేయక పృథ్వీ వర్కౌట్ అవుతుంది నీకు అని చెప్పారు. అంటే ఒక ఫోర్స్ ఉంటుంది కదా, ఒక కుర్రతనం అంటారు కదా, ఆ యాంగిల్లో ఆయన చెప్పిన దాన్ని నేను నెగిటివ్గా తీసుకున్నా. ఓకే, ఇప్పుడు పాజిటివ్గా తీసుకుంటే నేను ధనరాజ్తో కూర్చొని బ్రో ఇది పరిస్థితి, మనం డైరెక్టరే చేద్దాం, డైరెక్ట్ మీరు చేయండి, వేరే వాళ్ళని పెట్టుకుందాం అని ఉంటే వేరే ఈక్వేషన్లో జరిగేదేమో. ఆయన నాకు సాలిడ్గా నన్ను మెంటర్షిప్ దీంట్లోనే చెప్పారు ఆయన. నేను ఎలా నెగిటివ్గా తీసుకున్నాను అంటే నేను ప్రూవ్ చేయాలి, నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పి అదే విషయం ధనరాజ్ చెప్పి బ్రో వీ నీడ్ టు ప్రూవ్ దట్ మనం ఆయన చెప్పింది రాంగ్, మనం సూపర్గా దొల్లగొట్టేయాలి, ఇలా చేసేయాలి, అలా చేసేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఏవేవో చెప్పా. అంటే ఐ టుక్ ఇట్ వెరీ నెగిటివ్ వే దట్ ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ధనరాజ్ సూపర్ చేస్తాడు, ఈ నెగిటివ్ వేలోనే నేను తీసుకోవడం వల్ల లేటర్ ఆన్ వెన్ ఇట్ కమ్స్ టు కమర్షియల్స్ బిజినెస్ అవుతున్నప్పుడు ఐ రియలైజ్ ఆయన ఆ రోజే చెప్పారు కదా, నేను వినాలి కదా అని. సో ఇప్పుడు ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ కదా ఇవన్నీ. అంటే మూవీ విషయంలో కూడా ధనరాజ్ గారికి ఒక సాంగ్, రొమాంటిక్ సాంగ్ కానీ అండ్ ఇంకా ఉండేది చాలా వరకు ట్రిమ్ చేశారని కూడా విన్నాను. ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అంటే అది యాక్చువల్గా ఫస్ట్ ఈయన మన మూవీలో ధనరాజ్ గారు ప్రతిదీ స్పాంటేనియస్గా డెసిషన్ తీసుకుంటారు, బెట్టింగ్లో డబ్బులు కానీ, ట్యాంపరింగ్ కానీ, వేరే విషయాలు కానీ ఇవన్నీ. సో ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రపోజ్ చేయడం కూడా స్పాంటేనియస్గానే జరగాలి కదా. సో కానీ మనం ఏంటంటే ఆ అమ్మాయికి ఉంది కదా, హీరోయిన్గా ఉంది కదా, సో వీళ్ళిద్దరి మధ్యన ఒక ర్యాపో చూపించాలి కదా అని ఫస్ట్ అనుకున్నాం. ఆ తర్వాత అదంతా షూట్ కూడా చేసాం. అంతా అయిపోయిన తర్వాత మనం ఫైనల్ ఎడిట్లో చూసుకుంటున్నప్పుడు అన్నీ స్పాంటేనియస్ డెసిషన్స్ తీసుకుంటున్నప్పుడు ఈ అమ్మాయికి ఇంక ర్యాపో ఎందుకు, నచ్చింది చెప్పో వెళ్ళి ఆ అమ్మాయి వచ్చి నీ ముఖం చూసుకో
నువ్వు ఎంత వరస్ట్గా ఉన్నావు, నువ్వు నా పక్కన ఉంటే అందరూ నన్ను చూసి జాలి పడతారు అన్నది. సో దీనికి ఎందుకు మీ ఇద్దరి మధ్యన ఒక ర్యాప్, ఒక సాంగ్ ఇదంతా ఎందుకని చాప్ చేసాం. ఓకే. తర్వాత కొన్ని కామెడీ సీన్స్ కూడా చేసుకున్నాం యాక్చువల్గా. తర్వాత కథ మధ్యలో సీరియస్ జరుగుతున్నప్పుడు అవి హిలారియస్ కామెడీ సీన్స్ అవి. ఓకే. అవి ఉంటే కథలో మొత్తం మారిపోతుందేమో, అంటే ఇప్పుడు అంటే ఆ టోన్ మారిపోతుందేమో అని చెప్పేసి అనుకున్నారా? అంటే మంచి కామెడీ సీన్స్. పృథ్వీ గారిది చాలా మంచి సీను, అది హార్డ్లీ డేవిడ్సన్ షోరూంలో చేసిన సీను. సత్య గారిది మంచి సీను. అసలు చాలా ఉన్నాయి, 4-5 సీన్స్ ఉన్నాయి. అంటే నేను ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు కంటిన్యూస్గా నవ్వుతూ ఇంటర్వెల్ బ్లాంక్కి సడన్గా షాక్ అయ్యి అక్కడి నుంచి ఏడుపు మోడ్లోకి వెళ్ళాం. ఓకే. కానీ ఎక్కడ చాలామంది చూసిన వాళ్ళు ఏంటి పృథ్వీ ఫస్ట్ హాఫ్ అంతా ఒకలా ఉంది, సెకండ్ హాఫ్ అంతా ఒకలా ఉంది, ఇలా అయితే ఆడియన్ డిస్టర్బ్ అవుతాడు ఫస్ట్ అంటే. అప్పుడు ఆ అన్ని ఇంపుట్స్ తీసుకోవడం వల్ల లేదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే టోన్లో వెళ్ళాలని అది చేసాం. కానీ చాలా వరకు అట్లాంటి సీన్స్ ఉండింటే ఇంకా కొంచెం బలం వచ్చేదేమో అది ఇప్పుడు అనిపిస్తుందండి. అంటే ఆడియన్ ఖచ్చితంగా కామెడీ కావాలి అని ఇప్పుడు అనిపిస్తుంది, అంటే ఎక్స్పీరియన్స్. కానీ అవి కూడా డిలీటెడ్ సీన్స్లో పెడతాం ఖచ్చితంగా. ఇప్పుడు అంటే ఇప్పుడు ఓటీటీకి రిలీజ్ అవుతుంది 14th నాడు అవును. హోలీ సందర్భంగా. మరి దాంట్లో ఏమైనా యాడ్ చేసే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఓటీటీ వాళ్ళు మూవీ చూసి కదా తీసుకుంటారు. సో ఇవి ఏవైతే మనం డిలీట్ చేసామో అవి వాళ్ళు చూడలే. ఓకే. సో ఇప్పుడు థియేటర్లో ఏదైతే చూసారో అదే వాళ్ళు అడిగారు, సో అదే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు 14th ఈటీవీ విన్లో వస్తుంది. సన్ నెక్స్ట్ తమిళ్లో కూడా 14th రిలీజ్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో అయితే ఏమి యాడ్ చేయట్లేదండి. మనం థియేటర్లో చూపించిందే అది కూడా చూపిస్తాం. సార్ మీరు ఇంతగా